హాయ్ అండి, నేను యాంకర్ సుహానసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. అద్భుతం, బాగా చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ గల అన్నమయ్య. సో మీరందరూ మనమందరం అదృష్టవంతులం. ఇటువంటి మంచి పాటలు, మంచి నృత్యాలు మనం ఈరోజు మనం అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. మెగాస్టార్ ఇక్కడ ఈరోజు మనతో కలిసి కలుస్తాం. సో నిన్న కూడా ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్తో కాసేపు నేను కూర్చున్నాను. సో ఈరోజు ఆయన అన్నయ్య ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం మేము చూస్తున్నాం, వీక్షిస్తున్నాం. సో నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే మీరు మెగాస్టార్ మెగా మ్యూజికల్ నైట్ ఇలాగే ఘనంగా నిర్వహిస్తారని, అందరూ కూడా ఇలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా అందులో పాల్గొంటారని. చిరంజీవి కళా పరిషత్ ప్రెసిడెంట్. ఈరోజు విశాఖపట్నంలో మెగాస్టార్ మెగా మ్యూజికల్ నైట్ కార్యక్రమం చాలా గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విశాఖపట్నంలో ఉన్న కళా సంస్థల అధినేతలు, కళాకారులు, గాయని గాయకులు మరియు ఆర్టిస్టులు చాలామంది ఇచ్చేస్తున్నారు. చాలా గ్రాండ్ ఈవెంట్ ఇది. అలాగే ఎవ్రీ 1 month 15 daysకి చిరంజీవి గారి పేరుని ఇప్పుడు కూడా కార్యక్రమాలు వైజాగ్లో ఈ చిరంజీవి కళా పరిషత్ పేరుని ఇప్పుడు చేస్తున్నాము. కాకపోతే ఇది గ్రాండ్ ఈవెంట్ అనమాట. ఈ యొక్క కార్యక్రమానికి ఎక్స్ సెన్సార్ ఫిల్మ్ బోర్డ్ మెంబర్ శ్రీ జీవి రామచంద్రరావు గారు మరియు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంకభక్తుల బాచి గారు, అలాగే కనకమహాలక్ష్మి ఆలయ దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కందుల నాగరాజు గారు మరియు కామధేను మిల్క్ ప్రొడక్ట్స్ అధినేత రవి గారు వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. ఇలా కాకుండా ఇంకా చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలామంది వస్తున్నారు. అందరూ కూడా ఈ చాలా గ్రాండ్ ఈవెంట్. ఇది ఎవరు చిరంజీవి గారి పేరుని ఇప్పటిదాకా 200 పైచీలకు మేము ఈ యొక్క కళా పరిషత్ పేరు మీద సేవలు చేసాము, కళాసేవ చేస్తున్నాము. అలాగే ఆయన పేరిట ఎప్పుడు కూడాను అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాం కూడా. ఇప్పుడు కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కార్యక్రమానికి నిజంగా ముఖ్యంగా ఒక కళా సంస్థలకి అలాగే కళాకారులకి గొప్పగా ఒక దాతృత్వంతో కూడినటువంటి వ్యక్తి శ్రీ జీవి రామచంద్రరావు గారు. స్థానికంగా ఆయన ఫిల్మ్ బోర్డ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అండ్ జేఆర్ఎస్ఎస్ రైల్వే బోర్డు మెంబర్. ఈయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అయినప్పుడు కూడా కళా సంస్థలన్నా కళా విలువలన్నా గొప్పగా గౌరవిస్తారు. ఈరోజు అలాంటి వ్యక్తికి మేము చీఫ్ గెస్ట్గా పిలుచుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జ్యోతిప్రజం జరుగుతుంది. అలాగే విశాఖపట్నంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే